అసలెవరి దావూద్? ఓ పోలీసు కడుపున పుట్టిన దావూద్ తీవ్రవాదిగా ఎలా మారాడు? ఓ కుగ్రామం నుంచి వచ్చిన యువకుడు పాకిస్తాన్ లాంటి దేశాన్నే తనకు కంచు కోటగా ఎలా మార్చుకున్నాడు? ముంబై నేర సామ్రాజ్యంలో చోటా అని పిలిపించుకునే ఆ కుర్రాడు ప్రపంచాన్నే వణికించే టెర్రరిస్టుగా ఎలా ఎదిగాడు? పోలీస్ కడుపున పుట్టిన ఓ యువకుడు క్రమంగా పక్కదారి పట్టాడు. ఆపై మాఫియాలో అడుగుపెట్టి ఎవరూ చేరుకోలేనంత స్థానాలకు చేరుకున్నాడు. ఆ యువకుడే దావూద్. మహారాష్ట్రలో రత్నగిరి జిల్లా ముంబ్కే గ్రామంలో ఓ సాధారణ కానిస్టేబుల్ ఇంట పుట్టిన దావూద్ ఇబ్రహీం కస్కర్ గురించే ఈ ఉపోద్ఘాతమంతా. ఓ డాన్ దగ్గర జీవితాన్ని మొదలుపెట్టి అతనే ఓ పెద్ద డాన్ అయిపోయాడు. కుర్రాడిగా ఉన్నప్పుడు ఇంట్లో గొడవపడి బయటకొచ్చేసిన దావూద్ ముంబై మాఫియాకు బీజాలేసిన హాజీ మస్తాన్ దగ్గర పనికి చేరాడు. మస్తాన్ గ్రూప్ లో నమ్మకస్తుడిగా ఉంటూ కుడిభుజంగా ఎదిగాడు. 1980ల తర్వాత హాజీ మస్తాన్ పై దాడి జరిగాక ఆయన తన వారసుడిగా ప్రకటించి ముంబై మాఫియా నుంచి విశ్రాంతి తీసుకున్నాడు. అలా దావూద్ ఇబ్రహీం ముంబైకి డాన్ అయ్యాడు. మొదట్లో కరీంలాలా, వరదరాజన్ మొదలియార్లతో అంటి ముట్టనట్లు వ్యవహరిస్తూనే సొంతంగా ఎదిగేందుకు ప్రయత్నించాడు. కిడ్నాప్లు, బెదిరింపులతో రియల్ ఎస్టేట్ మీద కన్నేసి కోట్లు కూడబెట్టాడు. గ్యాంగ్ సెటిల్మెంట్లు చేస్తూ డాన్ గా రేంజ్ పెంచుకున్నాడు. బంగారం, AK-47 వంటి ఆయుధాలు, డ్రగ్స్ అక్రమ రవాణా చేసి తన నెట్వర్క్ ని ముంబై నుంచి ఇండియాకి, ఆపై ఆసియా రేంజ్ కు పెంచుకున్నాడు. అక్కడి నుంచి దావూద్ పేరు మారుమోగిపోయింది. హాజీ మస్తాన్ మరణించాక దావూద్ కి అడ్డే లేకుండా పోయింది. కొన్నాళ్లకు కరీంలాలా, వరదరాజన్ మొదలియార్లు కూడా కన్నుమూయటంతో ముంబైకి ఒకే ఒక్క డాన్ గా ఎదిగాడు. క్రమేపీ సెంట్రల్ ముంబై కేంద్రంగా దేశమంతా తన బిజినెస్ విస్తరించాడు. డబ్బులొచ్చే ఏ మార్గాన్ని వదిలిపెట్టడు. డ్రగ్స్, ఎక్స్టార్షన్, బాలీవుడ్ లో పెట్టుబడులు, క్రికెట్ బెట్టింగ్, సుపారీ హత్యలు, కిడ్నాప్లు, వసూళ్లు, రియల్ సెటిల్మెంట్లు, హవాలా, ఫేక్ కరెన్సీ, ఆయిల్ మాఫియా, ఇలా చెప్పుకుంటూ పోతే దావూద్ అడుగు పెట్టని, కన్ను పడని నేర సామ్రాజ్యమే లేదు. ఎప్పటికప్పుడు కొత్త కొత్త దారుల్లో అడుగులేస్తూ కోట్లు కూడబెట్టాడు. తొలినాళ్లలో వరల్డ్ కప్ మ్యాచ్లలో బెట్టింగ్ ఆడించిన దావూద్ ఇప్పుడు IPL మ్యాచ్ల్లో బెట్టింగ్ ద్వారా వేల కోట్లు సంపాదిస్తున్నాడు. IPL 8 సీజన్లో దేశవ్యాప్తంగా 47,000 కోట్ల రూపాయల బెట్టింగ్ జరిగితే అందులో డి కంపెనీకి వచ్చిన లాభం అక్షరాల 14,000 కోట్లు. ఈ రేంజ్ లో దావూద్ సంపాదన ఉంటుంది. 55లో పుట్టాడు. వాళ్ళ ఫాదర్ హెడ్ కానిస్టేబుల్ ఇన్ CID రత్నగిరి డిస్ట్రిక్ట్లో. అక్కడి నుంచి నెమ్మదిగా బాంబేకి వచ్చి మనీ, డబ్బు ఆ డి కంపెనీ హెడ్ అయ్యి అందరు అండర్ వరల్డ్లో కంపెనీ పెట్టి వాళ్ళకి వీడు ఇన్ఛార్జ్ అయ్యి వీడు ఫిల్మ్ యాక్టర్స్ని వాళ్ళని డిమాండ్ చేయడం, మేము లేకపోతే మిమ్మల్ని చంపేస్తాము, లేకపోతే ట్రబుల్లో పెడతాము, అట్లా అని. సో కొంతమంది చెప్పుకునేవాళ్ళు, కొంతమంది చెప్పుకునేవాళ్ళు కారు. ఇది కొంచెం ఒక గ్యాంగ్ స్ప్లిట్ అయింది. చోటా రంజను వీడు స్ప్లిట్ అయ్యారు. అయిన తర్వాత వీడు కరాచీ పారిపోయాడు. కరాచీలో వాడి అడ్రస్ అంతా బాగానే తెలుసు అందరికీ, పై క్లిప్టన్ హౌస్ అని తెలుసు. కానీ మరి పాకిస్తాన్ హ్యాండ్ ఓవర్ చేయదు కదా అతనికి మనల్ని. ఒక్క IPL సీజన్ కి అంతొస్తే మిగిలిన అన్ని సిరీస్ల బెట్టింగ్ నుంచి ఎంతొస్తుంది? మిగిలిన మాఫియా దారుల నుంచి ఇంకెంత వస్తుందో ఊహించుకోండి. అంతలా డబ్బు వస్తుంది కాబట్టే సులువుగా విదేశాలకు విస్తరించాడు. ఆయుధాల వ్యాపారంలో తీవ్రవాదులతో చేతులు కలిపాడు. లష్కరే తోయిబా, అల్ ఖైదాలతో సంబంధాలు పెట్టుకున్నాడు. 9/11 దాడులకు ముందు దావూద్ ఆఫ్ఘన్ లో ఉన్న బిన్ లాడెన్ ను కూడా కలిసొచ్చినట్లు అంతర్జాతీయ మీడియా చెప్పుకొస్తోంది. ఇలా అంతర్జాతీయ తీవ్రవాదిగా ఎదిగాడు. డబ్బు కోసం దేశాన్ని దోచేసిన ఈ డాన్ దేశం మీద కూడా కత్తిగట్టాడు. 1993 మార్చి 12న ముంబైలో 13 చోట్ల వరుస పేలుళ్లకు పాల్పడి 257 మంది మృతికి కారణమయ్యాడు. అక్కడి నుంచి దావూద్ కోసం వేట మొదలైంది. కానీ ఎక్కడున్నాడో ఎవరికీ దొరకలేదు. ముంబై పేలుళ్ల తర్వాత దుబాయ్కి వెళ్లాడు. అక్కడి నుంచి ఎన్నో దేశాలు తిరిగి కరాచీలో సెటిల్ అయ్యాడు. భారత్ పై నాడు దావూద్ చేసిన దాడికి తెర వెనుక నుంచి కుట్ర నడిపించింది పాకిస్తానే. మర్డర్స్, కిడ్నాపింగ్స్, ఎక్స్టార్షన్స్ చేసుకుంటూ బాగా డబ్బులు సంపాదించాడు. దానికి తోడు భారతదేశానికి మిగతా దేశాల సంబంధాలను కూడాను అది బాగా ఉపయోగించుకున్నాడు. తన రిలీజియన్ ఉపయోగించుకున్నాడు. ఈ రెండు దేశాల మధ్య ఉన్న తగాదాలను గురించి కూడాను తనకు పైకి రావడం ఉపయోగించుకున్నాడు.
ఆ దేశాలకు ఉపయోగపడ్డాడు. ఆ విధంగా ఒక చిన్న క్రిమినల్ ఎక్స్టార్షనిస్ట్గా మారి డబ్బులు సంపాదించుకొని పొలిటికల్ కనెక్షన్స్తో అంతర్జాతీయ క్రిమినల్గా ఎదిగిపోయాడు. అందుకే పాకిస్తాన్ దావూద్ ని అక్కున చేర్చుకుంది. అయితే ఆ తర్వాత యావత్ పాకిస్తాన్ నే దావూద్ తన చెప్పు చేతల్లో పెట్టుకున్నాడు. మాఫియా డాన్ గా ప్రపంచవ్యాప్తంగా వేల కోట్లు సంపాదిస్తున్న దావూద్ ఆ డబ్బులో కొంత అక్కడి రాజకీయ నాయకులకు, మిలిటరీకి, బ్యాంకులకు ఇవ్వడం మొదలుపెట్టాడు. ఇంకా చెప్పాలంటే పాక్ లో దావూద్ అంటే ఓ రిజర్వ్ బ్యాంక్ స్థాయికి ఎదిగిపోయాడు. పాకిస్తాన్ సెంట్రల్ బ్యాంక్ దివాళా స్థాయికి పతనమైనప్పుడు భారీగా బెయిలౌట్ ఇచ్చి ఆదుకున్నాడు. ఆ దేశంలో ఎన్నికల దగ్గర నుంచి అన్నింట్లోనూ దావూద్ డబ్బే ఏరులై పారేది. దీంతో పాక్ ప్రభుత్వం చాలా వరకు దావూద్ చెప్పు చేతల్లోకి వెళ్లిపోయింది. దావూద్ భారత్ తో పాటు చాలా దేశాల్లో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడటంతో ఇంటర్పోల్లో మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుల జాబితాలోకి చేరాడు. ఇప్పుడు వరల్డ్ లో టాప్ 3rd మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ దావూదే. దావూద్ కోసం 12 దేశాలు తీవ్రంగా వెతుకుతున్నాయి.